ఆడపిల్లలందరూ చదువుకోవడానికి అవకాశం కలిగింది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మనకు హక్కులు? ఒకప్పుడైతే మరి ఈ దేశంలో చదువుకోవడానికి అవకాశం లేదు. ఆడపిల్లలకి చాలా మంది ఉన్నారు, సగానికి సగం ఆడపిల్లలే ఉన్నారు. ప్రత్యేకంగా ఆడపిల్లలకి ఏ ప్రాంతం వారైనా, ఏ మతం వారైనా, ఏ కులం వారైనా చదువుకోవడానికి అవకాశం లేనే లేదు. కానీ అటువంటి అవకాశం సావిత్రిబాయి పూలే, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్, మహాత్మా పూలే ఇటువంటి గొప్ప సంఘ సంస్కర్తలు ఇప్పుడు కాదు, 175 సంవత్సరాల క్రితం 1848 జనవరి 1వ తారీఖున పూణేలో ఆడపిల్లల కోసం, మహిళల కోసం పాఠశాలలు ప్రారంభించి, అంటే అబ్బాయిలకి సపరేటు, అమ్మాయిలకి సపరేటు, మళ్ళీ కలిపి అదేవిధంగా మహిళలకి ఆ రోజుల్లో చిన్న పిల్లలకి చిన్న పిల్లలకి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలకి. ఏ వయసు వాళ్ళకు తెలుసా మీకు? 70-80 సంవత్సరాల వయసు వాళ్ళతో వాళ్ళు ఒక పెళ్ళైన తర్వాత 5 6 సంవత్సరాలకు చనిపోయేవారు. ఈ పిల్లలను తీసుకువెళ్ళి ఆయనతో పాటు తగలబెట్టేసేవాళ్ళు. దహన సంస్కరణ చేస్తారుగా, చేసేసేవాళ్ళు. ఒకవేళ అలా చేయకపోతే లైఫ్ లాంగ్